హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ వీడియో టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి కంప్లీట్ అప్డేట్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా ఛానల్ అయితే కొత్తగా చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకేగా, ఈ వీడియో అనేది సిరీస్ వీడియో. ఎవరైతే ఛానల్కి అయితే కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరీ మన ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్లోకి వెళ్తే అక్కడ క్రిప్టో బుల్ మార్కెట్ వర్సెస్ బియర్ మార్కెట్ అనేది ఒక సిరీస్ అయితే లాంచ్ అయింది. దాంట్లో ఏంటంటే ఇది మనకి థర్డ్ వీడియో. కంపల్సరీ ఏంటంటే సిరీస్ అయితే చూడండి. సిరీస్లో ఏంటంటే మీకు అన్ని టెక్నికల్ ఆన్సర్స్ అయితే ఇన్ డెప్త్గా అయితే ఇచ్చాను. ఓకే, ఇంకెవరైనా మన ఛానల్లో ఫ్రీ గ్రూప్లో జాయిన్ కాకుంటే ఈ వీడియో కింద కామెంట్ పిన్లో ఫ్రీ గ్రూప్ లింక్ ఉంటుంది. ఎవ్రీడే మీకు ఫ్రీ సిగ్నల్స్ అయితే వస్తాయి, అందులో జాయిన్ కాండి. ఓకే, ఇంకా ఫాస్ట్గా ఏంటంటే బీటీసీ టెక్నికల్ చార్ట్లో అయితే చూద్దాం. ఈ వీడియో ఇంకొద్దిగా డెప్త్గా అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి స్టార్ట్ చేయండి. ఓకే గైస్, ఈ వీడియోలో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నేను చార్ట్ని ఎవ్రీ టైం ఫ్రేమ్ అయితే గమనించాను. హిస్టరీలో ఏం జరిగిందో ప్రతిదీ నేను గమనించి ఒక ప్యాటర్న్స్ అయితే డ్రా చేసి ఇప్పుడు నేను రెడీ చేశాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఈ వీడియో చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ నేను చెప్పాల్సింది మీకు క్లియర్ కట్గా నేను క్లియర్గా చెప్పాలి. ఏదైతే బ్లూ జోన్ ఏదైతే ఉందో ఈ లైన్ కన్నా ఎబో ఉంటే బుల్ మార్కెట్ స్టార్ట్ అవుద్ది, దానికన్నా బిలో ఉంటే మార్కెట్లో కాయిన్స్ ఎక్కువ పెరగవు ఆల్ట్ కాయిన్స్లో. కాబట్టి ఒకవేళ దానికన్నా బిలో ఉండి సిచ్యువేషన్ వరస్ట్ కేసులో వెళ్తే మార్కెట్ ఏ విధంగా డౌన్ అవుద్ది అని చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఓకేనా, ఎబోలు ఉంటే అవంతా ప్రాసెస్ వేరే ఉంటుంది, అక్కడ ఉన్న స్ట్రాటజీ వేరే ఉంటుంది. ఇప్పుడు దానికన్నా డౌన్ ఉంది కాబట్టి మనం డౌన్ ట్రెండ్ పరంగా అయితే చార్ట్స్ని రీడ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడైతే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు చూద్దాం మార్కెట్ హిస్టరీలో ఏం చేసింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2021 నుంచి నేను మార్కెట్ డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్కి ఏ విధంగా కన్వర్ట్ అయింది దాన్ని మనం కనుగొనగలిగితే మనకేంటంటే అప్ ట్రెండ్ నుంచి డౌన్ ట్రెండ్ ఏ విధంగా వస్తుంది అన్నది ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఫస్ట్ చూసుకుందాం. మార్కెట్ ఇక్కడ నుంచి మనకి హై అయితే క్రియేట్ అయిందా ఒక టాప్, అక్కడ నుంచి డైరెక్ట్ లో తీసుకుంటున్నాను. మళ్ళీ ఎక్కడ దాకా అయితే ఇంక్రీజ్ అయిందో ఇక్కడ సింపుల్గా చెప్తున్నాను, ఎక్కడ నుంచి డౌన్ అయిందో అండ్ మళ్ళీ ఆ డౌన్ బాటమ్ ఉంటుందా, బాటమ్ నుంచి హైకి తీసుకెళ్తాను అంతే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మళ్ళీ ఆ హైట్ దగ్గర నుంచి ఎక్కడ దాకా డ్రాప్ అయిందో చూడాలి. పర్ఫెక్ట్గా ఇక్కడ దాకా డ్రాప్ అయింది అండ్ నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఇక్కడ దాకా డ్రాప్ అయింది. ఓకే, ఈ విధంగా ఏంటంటే డ్రాప్ అవుతూ వెళ్ళింది. నేను ఒకసారి ఫాస్ట్గా డ్రా చేస్తాను చూడండి. ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే నేను క్లియర్ కట్గా ఏంటంటే చార్ట్స్ అనేది డ్రా చేస్తున్నాను చూసుకోండి. ఏదైతే హై ఉందో మళ్ళీ అక్కడ నుంచి ఈ విధంగా లో అయితే అయింది. మళ్ళీ దాని తర్వాత నేను ఓన్లీ హైయర్ లోస్ డ్రా చేసుకుంటూ వెళ్తాను. ఓకే, నేను ఇక్కడ ఎందుకు ఆపేసాను అనేది క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. అయితే ఇక్కడ మార్కెట్లో ఏం చేసిందంటే ఫస్ట్ హైట్ దగ్గర నుంచి డౌన్ అయిన తర్వాత ఇంకొక సారి హై వెళ్తుంది. మార్కెట్ ఏంటంటే ఈ హైని బ్రేక్ చేయకుండా డౌన్ అవుతూనే ఉంది, మళ్ళీ ఈ హైట్ని బ్రేక్ చేయకుండా డౌన్ అవుతూనే ఉంది, అంటే అది డౌన్ ట్రెండ్లో ఉంది. మరి దాని అప్ ట్రెండ్ ఏ విధంగా కన్వర్ట్ అయిందంటే కిందటిసారి ఉన్న లోస్, ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న లోస్ ఉన్నాయా వీటికన్నా ఎబోవ్లో ఉంటే మార్కెట్ ఏంటంటే అప్ ట్రెండ్ కన్వర్ట్ అవుద్ది. ఎక్కడ చేంజ్ అయింది మార్కెట్ స్ట్రక్చర్ ఈ జోన్లో. పర్ఫెక్ట్గా చూసుకున్నట్లయితే నేను దానికి బ్లూ జోన్ సెట్ చేస్తాను. ఓకే, ఇక్కడ మనకి ఏదైతే గ్రీన్ జోన్ ఉందో ఆ గ్రీన్ జోన్ కన్నా ఎబోవ్లో ఉన్నప్పుడు మార్కెట్ అనేది అప్ ట్రెండ్కి కన్వర్ట్ అయింది. ఓకేనా, ఎందుకు కన్వర్ట్ అయిందంటే ఏదైతే లోస్ ఉన్నాయో ఆ లోస్ కన్నా మార్కెట్ ఎబోవ్ వచ్చేసి దాన్ని సబ్స్టైన్ చేయగలిగింది, 2 సార్లు దానిపైన హోల్డ్ చేయగలిగింది. అక్కడ నుంచి ఏమైంది చూద్దాం. హిస్టరీలో ఫాస్ట్గా ఏంటంటే మార్కెట్ అప్ ట్రెండ్లోకి వెళ్ళింది. ఓకేనా, క్లియర్గా అర్థమైంది మార్కెట్ ఏంటంటే డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్కి ఏ విధంగా కన్వర్ట్ అవుతుందో మీకు ఒక చిన్న ఉదాహరణ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మళ్ళీ ఏమేమి ప్యాటర్న్స్ వస్తున్నాయి అవి మనం చూడగలిగితే ఇంకా ఏమైనా ప్యాటర్న్స్ వస్తే అవి మనం రీడ్ చేయగలుగుతాం. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి క్లియర్ కట్గా మార్కెట్ ఇంక్రీజ్ అయినప్పుడు ఈ విధంగా బుల్ ఫ్లాగ్ ప్యాటర్న్ వచ్చి ఇంక్రీజ్ అయింది డబల్. ఈ బుల్ ఫ్లాగ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో చూసుకోండి. ఏదైతే అప్ ట్రెండ్లో ఇది ఫామ్ అవుద్ది, వన్స్ ఏంటంటే ఈ అప్ ట్రెండ్లో బ్రేక్అవుట్ అయితే ఇంకా అక్కడ నుంచి ఇంకా పైకి వెళ్తుంది అన్నట్టు. ఓకే, దీని టెక్నికల్ టార్గెట్ ప్రకారం చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ బీటీసీ ఎందుకు ఈ లెవెల్ దాకా వచ్చింది అనేది నేను టెక్నికల్గా రీజన్ చెప్తాను. ప్రతిదీ టెక్నికల్గా క్లియర్గా ఉంటుంది. దాన్ని రీడ్ చేయగలిగితే మనకి టెక్నికల్ చార్ట్ని రీడ్ చేయగలిగితే ఇంకా మార్కెట్లో బాటమ్స్ ఎక్కడ ఉంటాయి అండ్ సపోర్ట్స్ ఎక్కడ ఉంటాయి అనేది క్లియర్గా చెప్పగలుగుతాం అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఆ టార్గెట్ ఎందుకు రీచ్ అయిందో నేను చెప్తాను చూడండి. ఏదైతే జోన్ ఉందో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఒకసారి చూసుకున్నట్లయితే 2022 లో ఏదైతే ఉందో ఆ లో నుంచి బుల్ ఫ్లాగ్ ప్యాటర్న్ దాకా నేను ఈ విధంగా లైన్ అయితే డ్రా చేస్తాను చూడండి.
కరెక్ట్గా గ్రీన్ లైన్ దాకా నేను లైన్ అయితే డ్రా చేశాను. ఇదే లైన్ని నేను డ్రా చేసుకుంటూ ఆ రెడ్ జోన్ దగ్గర తీసుకెళ్తాను. కరెక్ట్గా అదే హైట్ వస్తా చూడండి. ఏదైతే గ్రీన్ లైన్ ఉందో దానికన్నా ఎబోవ్ బ్రేక్ అయిందో కరెక్ట్గా అక్కడ పెట్టాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా ఎల్లో లైన్ మనం చూసుకున్నట్లయితే కరెక్ట్గా టార్గెట్కి కరెక్ట్గా రీచ్ అయింది. అంటే ఎంత యాక్యురేట్గా మార్కెట్ అనేది బుల్ ఫ్లాగ్ ప్యాటర్న్ అయితే ఫాలో అయింది, పర్ఫెక్ట్గా ఆ టార్గెట్ని రీచ్ చేసింది. అది మన మైండ్లో ఉంటుంది. ఓకేనా, ఇది నేను చెప్పాలనుకున్న స్టెప్ అన్నట్టు. ఏదైతే ఉందో ప్యాటర్న్ ప్రకారం ఏంటంటే మార్కెట్ మూవ్ అవుద్ది అని నేను చెప్పదలుచుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ప్యాటర్న్ అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఏం ప్యాటర్న్స్ ఉన్నాయి అది దాన్ని అయితే నేను గమనించాను. ఫాస్ట్గా అదైతే చెప్తాను చూడండి. ఓకే, టెక్నికల్గా చూసుకుంటే మనకి ఇప్పుడున్న ప్యాటర్న్స్ ఏంటంటే నేను కొన్ని ఐడెంటిఫై చేశాను, అదైతే చూసుకుంటాను. దానికన్నా ముందు ఏంటంటే ఇప్పుడు మార్కెట్ ఏంటంటే అప్ ట్రెండ్లో ఉంది. మళ్ళీ బీరిష్ ట్రెండ్ కావాలంటే ఏం చేయాలి, దానికోసం ఏంటంటే మళ్ళీ హై అండ్ లోస్ నేను డ్రా చేసుకుంటూ వెళ్తాను. మీ ముంగట లైవ్లో డ్రా చేస్తున్నాను. ఫస్ట్ లో ఉంది, డైరెక్ట్ ఎక్కడ దాకా ఇంక్రీజ్ అయిందో అక్కడ దాకా వెళ్తాను. మళ్ళీ ఎక్కడ దాకా డౌన్ అయిందో ఆ లో తీసుకెళ్తాను. మళ్ళీ ఎక్కడ దాకా ఇంక్రీజ్ అయిందో హైట్ అండ్ లో. ఈ విధంగా ఏంటంటే ప్యాటర్న్ అయితే ఉంటుంది. నేను ఇప్పుడు ఆ ప్యాటర్న్ని ఫుల్ఫిల్ అయితే చేస్తాను చూడండి. ఈ విధంగా మార్కెట్ ఏంటంటే హయ్యర్ లోస్ అయితే ఫామ్ అయింది. బట్ ఇక్కడ ఏంటంటే దీనికి ఆపోజిట్ కింద సార్ ఏం చెప్పాను, ఇక్కడ అప్ ట్రెండ్కి ఏ విధంగా కన్వర్ట్ అవుద్ది అని చెప్పాను కదా. ఏదైతే లో ఉందో దాన్ని బ్రేక్ అవ్వాలి. ఇక్కడ ఏంటంటే దాన్ని బ్రేక్ డౌన్ అవ్వాలి. అప్పుడు మాత్రమే అంటే ఈ జోన్ ఎంటైర్లీ ఈ జోన్ ఏదైతే ఉందో ఇది బుల్ మార్కెట్కి బీరిష్ మార్కెట్కి దగ్గర ఉన్న లెవెల్ అన్నట్టు. ఈ లెవెల్ని బ్రేక్ అయ్యేంత వరకు మార్కెట్లో స్టిల్ ఏంటంటే బుల్ మార్కెటే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 100% ఈ జోన్ని ఈ లెవెల్ని బీరిష్లో క్లోజ్ చేయగలిగితే అప్పుడు మాత్రం ఏంటంటే ట్రెండ్ షిఫ్ట్ అవుద్ది. ఇప్పుడు కూడా ఏంటంటే బయర్స్ స్ట్రాంగ్ ఉన్నారు. మీరు చూసుకున్నట్లయితే క్లియర్ కట్గా 85,000 నుంచి 70,000 మధ్యలో ఏంటంటే బయర్స్ మల్టిపుల్ టైమ్స్లో బై చేస్తారు. ఎందుకంటే అది ఎక్కువ వాల్యూమ్ ఉన్న జోన్ అన్నట్టు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది మనకి టోటల్గా ట్రెండ్ ఏ విధంగా చేంజ్ అవుతుందో చెప్పాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ప్యాటర్న్స్ ఏమన్నా వచ్చాయా అది నేను చూస్తున్నాను చూడండి. ఓకే, ఇప్పుడు ఏంటంటే హిస్టారికల్లీ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అయితే వచ్చింది. నేను దాన్ని డ్రా చేస్తాను, ఫాస్ట్గా అయితే చూసుకోండి. ఓకే గైస్, ఫస్ట్ చూసుకున్నట్లయితే ఈ వైట్ లైన్ మనకి చాలా ఇంపార్టెంట్. ఏదైతే వైట్ లైన్ ఉందో నేను ఇంకా ఈ బుల్ ఫ్లాగ్ అయితే ఇప్పుడు రిమూవ్ చేస్తాను, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. ఓకే, ఏదైతే వైట్ లైన్ ఉందో పర్ఫెక్ట్గా అక్కడ నుంచి రిజెక్ట్ అయింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి రిజెక్ట్ అయ్యి డౌన్ అయింది. మళ్ళీ ఎగ్జాక్ట్గా ఇదే వైట్ లైన్ దగ్గర నుంచి ఇంక్రీజ్ అయింది. ఒకవేళ ప్రైస్ అనేది ఇక్కడ దాకా వస్తే అప్రాక్సిమేట్లీ ఈ వైట్ లైన్ దగ్గర సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకనేది ప్యాటర్న్ ప్రకారం అయితే నేను ఒక ప్యాటర్న్ అయితే ఐడెంటిఫై చేశాను. ఇది ఇంకా 100% ఫీల్ కాలేదు, బట్ ముందే అయితే రీడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఫస్ట్ ప్యాటర్న్ చూసుకుందాం. ప్యాటర్న్ ఏంటంటే హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. దీంట్లో మనకి లెఫ్ట్ షోల్డర్ అయితే రెడీ అయింది, అండ్ హెడ్ అయితే రెడీ అయిపోయింది, అండ్ రైట్ షోల్డర్ అయితే రెడీ అయ్యేది ఉంది. అది నేను ముందే అయితే రెడీ చేసి పెడుతున్నాను చూడండి. ఓకే, ప్యాటర్న్ ఏ విధంగా ఉందని ఒకసారి నేను డ్రా చేస్తాను చూడండి. కరెక్ట్గా సింక్ అయిందో లేదో మీరు ప్యాటర్న్ ఒకసారి చూసుకోండి. దాదాపుగా దీనికి ఎంత మ్యాచ్ అవుతుందో చూసుకొని మనమైతే ట్రేడ్ చేసుకోవాలి. మ్యాక్సిమం దీని రూల్ ఒకటి దీనికి చెప్తాను. అయితే ఇక్కడ హెడ్ అండ్ షోల్డర్లో ఉందా ఈ లెఫ్ట్ షోల్డర్ రైట్ షోల్డర్ మ్యాక్సిమం ఆ హైట్ దాకా రీచ్ అవుద్ది. అంటే ఇప్పుడు మార్కెట్ ఎంత డౌన్ అయినా కరెక్ట్గా మనకి దీని టార్గెట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఎంత కదన్నా 1,03,000 నుంచి 1,10,000 మధ్యలోకి ఎక్కడ దాకన్నా షార్ట్ టర్మ్కి రిలీఫ్ ర్యాలీ ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఏదైతే బాటమ్ ఫిక్స్ అయిందో ఆ బాటమ్ తర్వాత మార్కెట్ మెల్లిగా పంప్ అవుద్ది. ఓకే, ఎక్కడ దాకా పంప్ అవుద్ది ఈ రైట్ షోల్డర్ దగ్గరికి. మీకు ఎందుకు పంప్ అవుద్దో రీజన్ చెప్పాను కదా, ఎందుకంటే ఆ రైట్ షోల్డర్ని ఫామ్ చేసుకుంటుంది. అయితే ఈ నెక్ లైన్ దగ్గర కంపల్సరీ బౌన్స్ కావాలి. ఇది మనకి అది కన్ఫర్మ్గా అవుతే ఈ ప్యాటర్న్ అనేది వ్యాలిడ్ అవుద్ది. ఈ ప్యాటర్న్ 100% వ్యాలిడ్ అవుతే నేను దీని టార్గెట్ ప్రకారం ఏంటంటే నేను చెప్తాను ఎక్కడ దాకా వెళ్ళొద్దు అని. ప్రజెంట్ ఇప్పుడు నేను రివీల్ చేయట్లేదు, 100% ఒక టార్గెట్ అయితే మైండ్లో అయితే ఉంది. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా ఏదైతే నెక్ లైన్ ఉందో దానికన్నా బిలో క్యాండిల్స్ ఓపెన్ అయినాయి ఆ వీక్లీలో, అప్పుడు మార్కెట్ బీరిష్ ట్రెండ్లో అవుద్ది. కన్ఫర్మ్గా మెల్లిగా డౌన్ అవుద్ది, అంటే బియర్ మార్కెట్ స్టార్ట్ అవుద్ది. లేదనుకుంటే స్టిల్ అప్ ట్రెండ్ ఉంటుంది. మార్కెట్ ఏంటంటే బుల్ మార్కెట్లోనే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఇంకొక ఛాన్స్ కూడా ఉంది. ఈ రైట్ షోల్డర్ ఫామ్ అయిందా, ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ఈ నెక్ లైన్ బ్రేక్ డౌన్ కావాలి. ఇక్కడ ఏంటంటే బ్రేక్ డౌన్ అయింది చూడండి. ఈ బ్రేక్ డౌన్ అయితేనే మాత్రం డౌన్ అవుద్ది. లేదు ఇక్కడ బ్రేక్ డౌన్ కాకుండా మళ్ళీ పైకి వెళ్ళిందంటే ఖచ్చితంగా మార్కెట్ ఈ ప్యాటర్న్ ఇన్వాల్వ్ అవుద్ది. అక్కడ నుంచి బుల్ మార్కెట్ స్టార్ట్ అవుద్ది. కాబట్టి బుల్ మార్కెట్ ఛాన్స్ అయ్యడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, బియర్ మార్కెట్ కావడానికి చాలా రీజన్లు ఉన్నాయి. బట్ లెవెల్లో బై చేయడం ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే
మార్కెట్లో మనం ఎక్కడ ప్రైస్లో కొనలేకపోతాం అన్న ఉద్దేశంలో ఏ లెవెల్లో కొనాలనేది పర్ఫెక్ట్ ప్లాన్ గీసుకొని నేను కొన్ని వీడియోలు పెడుతున్నాను. మ్యాక్సిమం క్లూస్ ఇస్తున్నాను. ఈ 2 వీడియోలో చెప్పాను. ఇప్పుడు ఈ 3వ వీడియోలో కూడా మీకు కొన్ని క్లూస్ ఇస్తున్నాను. నేను క్లూస్ మాత్రమే ఇస్తాను, దాన్ని యూజ్ చేసుకొని మీరు ఏంటంటే బై చేయండి. ఓకేనా. నేను మ్యాక్సిమం ఇక్కడ ఉన్న ప్రకారం ఏంటంటే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవుతే ఈ లెవెల్ దాకా వస్తుందని చెప్పి నేను ఒక క్లియర్ కట్ ఐడెంటిఫికేషన్ ప్యాటర్న్స్ కూడా మీకు రిలీజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ చూసుకుందాం, ఇంకా ఏమైనా టెక్నికల్గా ఏమైనా ప్యాటర్న్స్ వచ్చాయంటే చూసుకున్నట్లయితే వాటిని ఫాస్ట్గా డ్రా చేస్తాను చూడండి. ఓకే గైస్, ఇంకా టెక్నికల్లీ సపోర్ట్ అది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఫిబొనాచి లెవెల్, ఏదైతే ఫిబొనాచి లెవెల్ ఉందో కరెక్ట్గా ఈ గోల్డెన్ ఫిబొనాచి లెవెల్ 76,000 నుంచి 80 మధ్యలో ఏంటంటే హోల్డ్ అయి ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే నా పరంగా నేను దీన్ని ఈ లెవెల్ ఏదైతే ఉందో ఒకసారి అయితే నేను చూపిస్తాను. ఈ రైట్ షోల్డర్ ప్యాటర్న్లో మనకి ఎల్లో లైన్ దగ్గర నుంచి కన్ఫామ్గా ఇక్కడ ఒకసారి బౌన్స్ అయింది. కాబట్టి నా పరంగా దానికన్నా కొద్దిగా బిలో వెళ్ళి ట్రాప్ అయ్యి ఇంక్రీజ్ అవుద్ది అనుకుంటున్నాను. ఎందుకంటే కరెక్ట్గా ఒకసారి బౌన్ తీసుకున్న సారి రెండోసారి తీసుకోడు. ఎందుకంటే మార్కెట్లో గోల్డెన్ ఫిబొనాచి ఒకసారి రిట్రేస్మెంట్ అవుద్ది, సెకండ్ సారి ఒకవేళ వచ్చినా ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చి డౌన్ అవుద్ది. ఎందుకంటే హిస్టరీ అదే చెప్తుంది. దాని ప్రకారంగా ఫేక్ అవుట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఇది మొత్తానికి నేను చెప్పాలనుకున్న ప్యాటర్న్. హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ చెప్పాను, మార్కెట్ స్ట్రక్చర్ ఏ విధంగా చేంజ్ అవుతుందని చెప్పాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే బియర్ మార్కెట్ నుంచి బుల్ మార్కెట్ ఏ విధంగా కన్వర్ట్ అవుతే మనం ఏం చేయాలి, దానికి ప్రాసెస్ ఏ విధంగా ఉంటాయి, కన్ఫర్మేషన్ ఎక్కడ తీసుకోవాలి, ప్రతిదీ పాయింట్ టు పాయింట్ చెప్పాను. దీంట్లో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద మెన్షన్ చేయండి. ఓకే గైస్, నాకు ఒక పర్ఫెక్ట్గా బుల్ మార్కెట్లో ఏ రేంజ్లో కొనాలి అన్నది కంప్లీట్గా ఒక ఐడియాలో నేను కొన్ని చార్ట్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో కింద నెంబర్కి అయితే కాంటాక్ట్ కాండి. దీంట్లో 2 అయితే చెప్తాను. ఒకటి ఏంటంటే మనకి గ్రూప్ అయితే చెప్తాను, ప్రీమియం గ్రూప్. ఎవరైతే 1000 గ్రూప్లో జాయిన్ అవుతారో వాళ్ళకి ఓన్లీ బీటీసీ సంబంధించిన సిగ్నల్స్ అయితే వస్తాయి. పర్ఫెక్ట్గా ఎక్కడ ఎంట్రీ కావాలనేది ఎక్కువ దగ్గర అయితే బల్క్లో 10 lakhs కన్నా అబౌవ్ అమౌంట్ ఎక్కువ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళైతే కాంటాక్ట్ కాండి. నేను పర్ఫెక్ట్గా బుల్ మార్కెట్ ఎండ్ అయ్యేదాకా మీ మనీ లిక్విడేషన్ కాకుండా కొన్ని లెవెల్స్లో ఒక 3 to 4 లెవెల్స్లో మనం పర్ఫెక్ట్గా ఎంట్రీ అయ్యే ప్లాన్ అయితే రెడీ చేసి పెట్టాను. ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ కాండి. దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీరు బుల్ మార్కెట్ ఎండింగ్ దాకా మీకు ప్రాఫిట్ వస్తుంది. మనం మళ్ళీ మల్టిపుల్ ట్రేడ్ అయితే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే ఒక్కసారి మాత్రమే మీరు ఆ ప్రైస్కి వచ్చినప్పుడు ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఆ లెవెల్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అవన్నీ ఏంటంటే మీకు ఒకటి గ్రూప్లో ఏంటంటే బేసిక్స్ ఇచ్చాను. అండ్ ఎవరైతే కాంటాక్ట్ అవుతారో బల్కింగ్లో అవుతారో వాళ్ళకి ఏంటంటే నేను పర్సనల్గా నేనైతే రిలీజ్ చేస్తాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోకి తింటే వీడియోలో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద మెన్షన్ చేయండి. ఫ్రీ గ్రూప్లో కూడా ఖచ్చితంగా జాయిన్ కండి, కామెంట్ పిన్లో ఉంటుంది. నెక్స్ట్ సిరీస్ కోసం అయితే వెయిట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పే సిరీస్ మీకు ఎందుకనేది ఇంకోసారి లాస్ట్లో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. ప్రతిసారి మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. బుల్ మార్కెట్ బియర్ మార్కెట్ మిడిల్లో అయితే ఉన్నాం. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఈ లెవెల్స్ని మిస్ కావద్దు. ప్రతిసారి ఒక లెవెల్ దగ్గర నుంచి పర్ఫెక్ట్గా యాక్యురేట్గా ఇంక్రీజ్ అవుద్ది. ఆ లెవెల్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం బై చేయాలి. అది బుల్ మార్కెట్ కానీ బియర్ మార్కెట్ కానీ ఆ లెవెల్లో బై చేస్తున్నామా లేదా అని చెప్పడానికి నా వీడియో అన్నట్టు. దాన్ని మీరు క్లూస్ కింద తీసుకొని ఆ లెవెల్స్ని మీరు ఫైండ్ అవుట్ చేసుకోగలగాలి. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్.